2 నెలల తరువాత నేను బీబీఎం కోసం అప్లై చేసిన ఎస్ఆర్ఎన్ యూనివర్సిటీలో నాకు సీటు వచ్చింది. ఈరోజు కాలేజ్లో నాకు ఫస్ట్ డే. పింక్ కలర్ కుర్తీ, వైట్ కలర్ లెగ్గిన్, వైట్ కలర్ దుప్పటా వేసుకొని, హెయిర్కి పోనీటైల్ వేసుకొని, డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టి, మెడలో చిన్న చైన్ వేసుకొని నేను మా కారులో కాలేజీకి బయలుదేరాను. కాలేజ్ మెయిన్ గేట్ రాగానే ఎంట్రన్స్లో కారు ఆపించి, ఈవినింగ్ కాలేజీ టైం అయిపోగానే వచ్చి నన్ను పికప్ చేసుకోమని మా డ్రైవర్కి చెప్పాను. డ్రైవర్ అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు. మెయిన్ గేట్లోంచి లోపలికి వెళ్ళగానే గేట్ నుంచి కాలేజీ ఎంట్రన్స్ వరకు స్ట్రైట్ రోడ్డుగా ఉంది. దానికి ఇరువైపులా 2 అందమైన గార్డెన్స్ ఉన్నాయి. అందులో కొన్ని అందమైన పూల మొక్కలు ఉన్నాయి. మిగతా ఖాళీ స్థలంలో గ్రాస్ ఉంది. స్టూడెంట్స్ షటిల్ ఇంకా టెన్నిస్ ఆడడానికి టెన్నిస్ కోర్టు కూడా ఉంది. అలాగే బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంది. గార్డెన్లో కూర్చోవడానికి సిమెంట్ బల్లలు వేసి ఉన్నాయి. మొత్తం మీద కాలేజ్ ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. కాలేజ్ లోపలికి వెళ్ళబోతుంటే ఒక సీనియర్ నన్ను ఆపాడు. ఏంటి, ఫ్రెషరా అని అడిగాడు ఆ సీనియర్. అవును అని బదులిచ్చాను నేను. నీ సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పు అన్నాడు సీనియర్. నా పేరు ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పాను. మామయ్య గురించి చెప్పి అనవసరంగా అందరి దగ్గర స్పెషల్ అటెన్షన్ పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే మామయ్య గురించి ఏమీ చెప్పలేదు. సరే, ఇప్పుడు వెళ్ళి ఆ సీనియర్కి ప్రపోజ్ చెయ్యి అని చెప్పాడు నన్ను. డీటెయిల్స్ అడిగిన సీనియర్. ప్రపోజా? నేను ఎందుకు ప్రపోజ్ చేయాలి? నేను చెయ్యను అని చెప్పాను నేను. వాళ్ళు నన్ను కావాలనే ర్యాగింగ్ చేస్తున్నారు అని నాకు అర్థమైంది. ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ చెప్పినట్లే వినాలి. నో అని చెప్పడం, సీనియర్స్కి తిరిగి క్వశ్చన్ చేయడం ఇక్కడ ఉండదు. వెళ్ళి వాడికి ప్రపోజ్ చెయ్యి అన్నాడు ఆ సీనియర్. నేను చేయను అని కరాఖండిగా చెప్పేశాను. చేయకపోతే 50 గుంజీలు తీయి అన్నాడు ఆ వెధవ సీనియర్. మనసులో వాడిని లాగిపెట్టి కొట్టాలి అని ఉన్నా మొదటి రోజే అనవసరంగా గొడవ ఎందుకు అని వాడు చెప్పినట్లు గుంజీలు తీయడానికి సిద్ధపడ్డాను నేను గుంజీలు తీయడం మొదలు పెట్టబోతుండగా వెనక నుంచి ఆగు అనే ఒక వాయిస్ వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూశాను. అతను 6 అడుగులు ఉన్నాడు. మ్యాన్లీ ఫేస్, లైట్ గడ్డం, తీరైన మీసకట్టు, చూడడానికి మంచి అందగాడిలా ఉన్నాడు. ఎవరు నువ్వు, ఫ్రెషర్వా అని అతన్ని అడిగాడు ఆ తెలివి తక్కువ సీనియర్. అంత లేదురా, మీ కాలేజ్ చైర్మన్ కొడుకుని నేను అని చాలా కూల్గా సమాధానమిచ్చాడు అతను. అక్కడున్న సీనియర్స్ అందరూ పచ్చిమిరపకాయ తిన్నట్టు మొహం పెట్టారు. ఏంట్రా, కాలేజీల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని మీకు తెలియదా? చదువుకున్నారు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కావాలంటే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయండిరా, అంతేకాని వాళ్ళకి ఇష్టం లేకుండా ఇలా బలవంతంగా వాళ్ళని ర్యాగింగ్ చేయకూడదు. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేశారో టీసీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించేస్తాను. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయమని ఆ సీనియర్స్ అతనికి చెప్పారు. మీ పేరేంటి అని అడిగాడు అతను. జాహ్నవి సార్ అని సమాధానం ఇచ్చాను నేను. ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ కారిడార్లో ఫస్ట్ రూమ్, క్లాస్ రూమ్ వెళ్ళు అని చెప్పారు అతను. సరే సార్ అని చెప్పి నేను నా క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. క్లాస్ రూమ్లో ఒక సైడ్ అబ్బాయిలు, ఒక సైడ్ అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. నేను ఫస్ట్ రోల్లో కాకుండా, లాస్ట్ రోల్లో కాకుండా మిడిల్ రోల్లో ఒక అమ్మాయి పక్కన కూర్చున్నాను. హాయ్, ఐ యామ్ జాహ్నవి అని నన్ను నేను ఆ అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. హాయ్, ఐ యామ్ కీర్తన అని ఆ అమ్మాయి నాకు తనని ఇంట్రడ్యూస్ చేసుకుంది. పక్క రోల్లో కూర్చున్న అబ్బాయి హాయ్, ఐ యామ్ రాహుల్ అని నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. నేను షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హాయ్, ఐ యామ్ జాహ్నవి అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను. ఇంతలో మా క్లాస్ రూమ్కి సార్ వచ్చారు. సార్ని చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఇందాక నన్ను సీనియర్స్ దగ్గర నుంచి సేవ్ చేసిన అతనే మా సార్. హలో ఎవ్రీవన్,
ఐ యామ్ విక్రమ్ నందా, మీకు ఎకనామిక్స్ లెక్చరర్ని. విక్రమ్ నందా అంటే కాలేజీకి సార్ పేరు పెట్టారా? మా కాలేజీ పేరు విఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. పూర్తి పేరు విక్రమ్ రఘునంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. పైగా ఎకనామిక్స్ లెక్చర్ అంట. మనకేమో ఆ సబ్జెక్ట్ సరిగ్గా వచ్చి చావదు. చచ్చాన్రా దేవుడా అని నాలో నేనే అనుకున్నాను. ఫస్ట్లీ అందరూ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పారు సార్. రాహుల్ ఫస్ట్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. హాయ్ సార్, ఐఎమ్ రాహుల్ అని చెప్పి కూర్చున్నాడు. ఏంటి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అంటే, స్టైల్లా పెద్ద సెలబ్రిటీలాగా పేరు ఒకటే చెప్పి కూర్చున్నావు. నీ స్కూలింగ్, కాలేజ్ ఎక్కడ చదివావో, ఎంత పర్సంటేజ్ వచ్చిందో, అలాగే ఫ్యూచర్లో నీ గోల్ ఏంటో కూడా చెప్పాలి అని ఫుల్ యాటిట్యూడ్తో అన్నారు మా సార్. అతని యాటిట్యూడ్ చూసి స్టూడెంట్స్ అందరూ అతనికి మిస్టర్ యాటిట్యూడ్ అని పేరు ఇచ్చేశారు. అలా అందరము మా ఇంట్రడక్షన్స్ ఇచ్చేసాము. క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశారు మా సారు. లా ఆఫ్ డిమెన్షింగ్, మార్జినల్ యూటిలిటీ అండ్ క్లాస్ స్టార్ట్ చేశారు మా సారు. అసలే ఆ సబ్జెక్ట్ అంటే నాకు చిరాకు. అందుకే క్లాస్ మొదలైన 15 నిమిషాలకి నాకు నిద్ర వచ్చేసింది. కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి. నేను నిద్రపోవడం గమనించిన సార్ తన వైట్ బోర్డ్ మీద రాస్తున్న మార్కర్ పెన్కి క్యాప్ పెట్టి మార్కర్ పెన్ నా మీదకి విసిరారు. సడన్గా నా మీదకి ఏదో పడడంతో నేను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. మిస్టర్ యాటిట్యూడ్ నా వైపు సీరియస్గా చూస్తున్నారు. నీకు క్లాస్ వినడం ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అంతేకాని క్లాస్లో ఇలా నిద్రపోకు. క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్లో అలా నిద్రపోకూడదు అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలి అని నా మీద ఫైర్ అయ్యాడు మిస్టర్ యాటిట్యూడ్. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పాను నేను. సరే అని క్లాస్ కంటిన్యూ చేశాడు మిస్టర్ యాటిట్యూడ్. నెక్స్ట్ 2 పీరియడ్స్ కూడా తానే తీసుకొని మా బుర్రలని బేజా ఫ్రై చేసేశాడు. అందరూ ఉసూరుమంటూ మిస్టర్ యాటిట్యూడ్ క్లాస్ వింటున్నారు. 3 పీరియడ్స్ నాన్ స్టాప్ వాయింపుడు. తర్వాత మిస్టర్ యాటిట్యూడ్ మమ్మల్ని వదిలేశాడు. లంచ్ బ్రేక్లో నేను కీర్తన క్యాంటీన్కి వెళ్ళాము. ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము. విక్రమ్ సార్ చాలా హ్యాండ్సమ్లా ఉన్నారు కదా అని అన్నది కీర్తన. హ్యాండ్ సంగతి దేవుడు ఎరుగు, ఆ యాటిట్యూడ్ ఏంటి బాబు, అతని క్లాస్కి నా బుర్ర అయితే బేజా ఫ్రై అయిపోయింది అన్నాను నేను. నేను మాత్రం 3 పీరియడ్లు సార్ని చూస్తూ గడిపేశాను అని అంది కీర్తన. ఇంతలో రాహుల్ మా దగ్గరికి వచ్చాడు. మా పక్కన చైర్లో కూర్చొని మమ్మల్ని పలకరించాడు. ఏంటి రాహుల్, అబ్బాయిల దగ్గర మానేసి వచ్చి మా పక్కన కూర్చున్నావు, ఏంటి సంగతి అని కీర్తన అడిగింది. ఈ ఓవర్ యాక్షన్ వద్దు అనేది. అబ్బాయిలైతే అబ్బాయిల దగ్గరే కూర్చోవాలా, అబ్బాయిలతోనే మాట్లాడాలా, ఈ అమ్మాయిల దగ్గర కూర్చోకూడదా, అమ్మాయిలతో మాట్లాడకూడదా అని అడిగాడు రాహుల్. మాట్లాడొచ్చులే, నేను ఏదో సరదాగా అన్నాను. ఇంతకీ ఈరోజు సార్ ఫస్ట్ కౌంటర్ నీకే పడినట్లు ఉంది అని అంది కీర్తన. తొక్కలే, అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడమే అన్నాడు రాహుల్. అవునా, వెరీ గుడ్ యాటిట్యూడ్ అని మా వెనక నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన మేము ముగ్గురం షాక్ అయిపోయాం. ఎందుకంటే మా వెనకాల ఉన్నది ఎవరో కాదు, మిస్టర్ యాటిట్యూడ్. విన్నారు కదండి, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.